హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, మన వీడియోస్ అయితే చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయండి. సో, అస్సలు టైం కుదరట్లేదనమాట. మార్నింగ్ షాప్‌కి వెళ్ళేసి ఇంకా నైట్ రావడము, వీడియోస్ ఎడిటింగ్ చేయడం అంటే వాయిస్ రికార్డింగ్ ఇవ్వడం అంటే చాలా కష్టం కదండీ. సో, ఇంట్లో పనులు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ ఇవన్నీ చూసుకోవాలంటే ఫుల్ టైం అయితే పడుతుందనమాట. సో, అప్పుడప్పుడు కుదరని టైంలో ఇంకా నేనైతే కొన్ని పండుగలు కూడా వచ్చాయి కదండీ. సో, దాంతో ఇంట్లో అయితే మా ఆడబిడ్డ వాళ్ళు అందరూ రావడంతో, ఇంకా పిల్లలు ఉండడంతో నాకు వీలు కాలేదనమాట. సో, టైం అనేది అస్సలు సరిపోలేదండి. సో, అందుకే నేనైతే ఇంకా ఈ వీడియో వచ్చేసి ఆగస్టు 15th ఇండిపెండెన్స్ డే రోజు తీసిన వీడియో అనమాట. సో, అప్పటి వీడియో అయితే ఇప్పుడు చూపిస్తున్నానండి. సో, కొంచెం లేటుగా వస్తాయి కానీ అన్ని వీడియోస్ అయితే మీకు చూపిస్తూ ఉంటానండి. సో, ఇదొచ్చేసి ఇంకా ఆగస్టు 15th నాడనమాట. సో, నైట్ అయితే నేను మా రీతుకైతే మెహందీ పెట్టేశానండి. సో, ఆ రోజైతే పిల్లలకి మంచిగా మెహందీ పెట్టి, ఇంకా నెయిల్ పాలిష్ పెట్టి, వాళ్ళకు జెండా గాజులు వేసి పంపిస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదండి. సో, ఆడపిల్లలైతే ఇంకా దానికోసం అనేసి నైటే పెట్టేశానమాట. ఇంకా మార్నింగ్ అయితే తొందరగా ఇంకా బోళ్ళన్నీ కడిగేశానండి. సో, నైట్ అయితే ఫుల్ లేట్ అయిపోయింది. నేను రావడమే లేట్ వచ్చాను. ఇంకా పాపకు అది మెహందీ పెట్టేసి, ఇంకా వంట చేసి, తిని పడుకునేసరికి అయితే ఫుల్ లేట్ అయిపోయిందండి. సో, అందుకే నేనైతే గిన్నెలు ఏమి కడుక్కోలేదనమాట. ఇంకా మార్నింగ్ లేచి తొందరగా గిన్నెలు కడిగేసి, బయట ఊడ్చేసి, ఇల్లు ఊడ్చేసి, ఇంకా నెక్స్ట్ పిల్లలకైతే తొందరగా టిఫిన్ చేద్దామనేసి ఇంకా టిఫిన్ అయితే పెడుతున్నానండి. సో, ఇంకా అంటే నైటు నేను చికెన్ కర్రీ అయితే చేశానండి. సో, దాంతో ఇంకా పొంగనాలు చేస్తే పిల్లలు తింటారనేసి కొన్ని పొంగనాలు అయితే చేసిస్తున్నాననమాట. ఇంకా జెండా రోజు పిల్లల్ని స్కూల్‌కి పంపించాలంటే చాలా తొందరగా పంపించడం అయితే ఉంటుంది కదండీ. సో, వాళ్ళని రెడీ చేపిచ్చి వాళ్ళకి కొంచెం టిఫిన్ లాగా చేసిస్తే కొంచెం ఆఫ్టర్‌నూన్ అలా 12కి అలా వస్తూ ఉంటారు కదండీ పిల్లలైతే. ఆ టైం వరకు వాళ్ళ ఆకలికి తట్టుకోలేరనేసి నేనైతే నైట్ ఏం చేశానంటే చికెన్ వండేటప్పుడే కొంచెం గ్రేవీ ఎక్కువగా చేసేసానండి. సో, మార్నింగ్ పొంగనాలన్నా లేకపోతే దోసలు ఏదో ఒకటి వేద్దాము, పిండి అయితే ఉంది కదా అనేసి చెప్పి ఇంకా నేనైతే చికెన్ కర్రీ కొంచెం గ్రేవీతో ఎక్కువ చేశాననమాట. సో, దాంతో పిల్లలు తింటామని చెప్తే నేనైతే ఇంకా పొంగనాలు తొందరగా చేశానండి. సో, దోశలు అయితే రెగ్యులర్గా తింటున్నారు కదా, ఈ పొంగనాలు ఒకటేసారి ప్యాన్లో పెట్టేస్తే ఒకేసారి ఇంకా ఇద్దరు పిల్లలు తినొచ్చు అనేసి ఇంకా తొందరగా పొంగనాలు పెట్టేశాను. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేపించాలనేసి ఇంకా ఈ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసానండి. కొంచెం పల్లి చట్నీ కూడా ఉందన్నమాట. సో, అలానే దాంతో దీంతో ఏది నచ్చితే అది తింటారని చెప్పేసి ఇంకా పిల్లలకైతే ఇక్కడ చికెన్ తింటామని చెప్తే చికెన్తో పొంగనాలు అయితే చేసి ఇచ్చానండి. సూపర్గా ఉన్నాయంట. ఇలా ఎప్పుడైనా మీరు అయితే ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలానే ఈ కాంబినేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కూడా చేయండి. సో, ఇలా పిల్లలకైతే టిఫిన్ ఇచ్చేసాను. ఇంకా వాళ్ళైతే తినేసారండి. ఆ తర్వాత నా పనులన్నీ అయిపోయాయన్నమాట. ఆల్మోస్ట్ 7 వరకు అయితే పనులన్నీ అయిపోయాయండి. ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత నేనైతే నెక్స్ట్ డేనే వరలక్ష్మి వ్రతం వచ్చింది కదండి. సో, దానికోసం అనేసి నేనైతే కొన్ని బట్టలు పిండుకుందాం అనేసి ఈ వీడియోలోనే చూపిస్తున్నానండి. నాకైతే అస్సలు టైం లేదండి. అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా పనులు చేసుకోవాలి, పిల్లల్ని టైంకి స్కూల్కి పంపించాలి, నేను టైంకి షాప్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలంటే ఇంకా దాంతోనే సరిపోతుందనమాట. అందులోనే ఈ ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా షాప్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుందండి. ఇంకా నేను అటు వెళ్తున్నాను కాబట్టి ఇటు ఇంట్లో పని అయితే ఏం చేసుకోలేదనమాట. మార్నింగ్ లేస్తే ఇంకా తెల్లారితే వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంకా ఈరోజు తొందరగా పిల్లలు స్కూల్కి ఎలాగో వెళ్తారు కదా. సో, అలా వెళ్ళిన తర్వాత వాళ్ళని పంపించేసి తొందరగా నేను కొన్ని పనులు చేసేసి ఇంకా నేను కూడా టైంకి 9-10 కలా షాప్కి వెళ్ళొచ్చు అనేసి ఇంకా తొందరగా పిల్లల్ని అయితే రెడీ చేపించేసానండి. సో, చూస్తున్నారు కదా ఇలా రెడీ అయ్యారనమాట ఆ రోజైతే. సో, వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంకా నేనైతే తొందరగా డోర్ మ్యాట్స్ కానీ అలానే బట్టలు కానీ అవన్నీ తీసి ఇంకా ఉతికేసానమాట. సో, తొందరగా నేను స్నానం చేయక ముందుకే డోర్ మ్యాట్స్ పిండేసి ఇంకా బట్టలన్నీ పిండేసి పెట్టేశానండి. సో, తర్వాత నేను స్నానం చేసిన తర్వాత ఇంకా గురువారం కాబట్టి తొందరగా దీపం కూడా పెట్టేశానండి. సో, మంచిగా తలస్నానం చేసేసి ఇంకా దీపం పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఎలాగో ఫ్రైడే కదండి. సో, ఈ రాగి చెంబుని నేనైతే ఫ్రైడే రోజైతే తీయనమాట. సో, దానికోసం అనేసి ముందు
ముందు రోజే ఇలా సిద్ధం చేసుకున్నానండి. ఒక్కొక్కరైతే రోజు వాటర్ని అయితే మారుస్తూ ఉంటారండి. నేనైతే మంగళవారం శుక్రవారం అయితే తీయనమాట. సో నెక్స్ట్ డే తీసి ఇంకా ఇలా క్లీన్ చేసి ముగ్గు వేసేసి మంచి దాంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, రూపాయి కాయిను, అలానే నేనైతే కొన్ని మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. అవి చాలా రోజుల నుంచి నేను యూజ్ చేస్తానన్నమాట. సో అవేంటంటే వాటర్లో వేస్తే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట మనకు. సో నేనైతే జాస్మిన్ కానీ, రోజు, అలానే మల్లె, అలా శాండల్ కొన్ని ఒక 6 బాటిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. మనకి ఏది నచ్చితే అవి వాటర్లో వేసుకోవచ్చు అనమాట. సో మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. సో ఈశాన్య మూలంలో రాగి చెంబు పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా దాంట్లో వేస్తూ ఉంటానండి. సో అలా అదంతా ఇంకా ప్రిపేర్ చేసేసి పెట్టేశానమాట. సో అది ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను బయటికి వచ్చానమాట. సో ముందుగా పిండేసిన బట్టలన్నీ ఇంకా తర్వాత ఆరేస్తూ ఉన్నానండి. సో అన్నీ ఇంకా ఎక్కడిదక్కడ ఆరేసి నేనైతే మళ్ళీ ఫాస్ట్గా ఇంకా టిఫిన్ చేసేసి షాప్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా నేనైతే కొన్ని బట్టలు, అలానే ఈ డోర్ మ్యాట్స్ అవన్నీ పిండేశానండి. సో మా వారికి అయితే కొన్ని బెడ్షీట్స్ ఉంటే అవి పిండేసి ఆరేయి అని చెప్తే సర్లే అనేసి తనైతే బయట వర్క్ ఉంటే వెళ్ళాడండి. సో వచ్చిన తర్వాత నేను అదంతా చూసుకుంటాను, నువ్వు ఇంకా షాప్కి వెళ్ళని చెప్తే నేను తొందరగా ఈ వర్క్ అంతా చేసేసుకొని ఇంకా వెళ్ళిపోయానండి. బరువు ఉంటాయి కాబట్టి ఇంకా వాటిని అయితే నేను పెట్టేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయానండి. తను తర్వాత చూసుకుంటా ఈ వర్క్ అని చెప్తే ఇంకా నాకు తోచినంత, నాకు ఎంత వీలైతే అంత ఈ బట్టలు, డోర్ మ్యాట్స్ అలా కొన్ని అయితే క్లీన్ చేసేసుకున్నానండి. సో ఇంకా తర్వాత ఏమైనా ఉంటే మళ్ళీ నైట్ వచ్చి చూసుకుందాం అనేసి ఇంకా అనుకున్నానమాట. సో మొత్తానికైతే ఇన్ని బట్టలు అయితే పిండేశానండి. ఇంకా మా వారైతే బెడ్షీట్లు పిండేస్తానని చెప్తే ఇంకా నేనైతే తొందరగా టిఫిన్ చేసేసి 10 కల్లా వెళ్ళిపోయానండి షాప్కి అయితే. సో ఆగస్టు 15th నాడు అంటే నెక్స్ట్ డే మనకు వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇంకా తీసుకుంటారు కదండి సామాన్లు. సో కస్టమర్స్ వస్తూ ఉంటారని చెప్పేసి నేనైతే తొందరగా వెళ్ళిపోయానండి. సో ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.